రామచంద్రని కాపాడుకోవడం కోసమని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరు సాక్ష్యాలు సంపాదించడం కోసమని రాజ సంస్థానానికి వస్తారు. ఇక వాళ్ళకంటే ముందుగా రమాదేవి, జగదీష్ వీళ్ళిద్దరూ కూడా రామచంద్రయ్య కూతురు ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఉపేంద్రని కలుస్తారు. ఉపేంద్ర రండమ్మ అంటూ వాళ్ళని లోపలికి తీసుకొని వస్తాడు. ఇక చామంతి తను చిన్నప్పటి నుండి అక్కడే పెరగడంతో వెనక వైపు నుండి వేరే దారి నుండి ప్రేమ్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. చామ్, ఈ సంస్థానానికి ఇన్ని దారులున్నాయని నీకెలా తెలుసు అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటాడు. నేను పుట్టింది పేదింట్లోనే అయినా ఎక్కువగా పెరిగింది ఇక్కడే బాబు, అందుకే ఈ దారులన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. తర్వాత చామ్ ప్రేమ్ని ఒక గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక అలా ఆ గదిలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత రమాదేవి వాళ్ళు కూడా అటువైపుగా వస్తూ ఉంటారు. రమాదేవి వాళ్ళు అటువైపు వస్తూ ఉండడంతో చామంతి ప్రేమ్ ఇద్దరూ కలిసి ఒక కబోర్డ్లో దాక్కుంటారు. జగదీష్ని, రమాదేవిని ఉపేంద్ర అదే రూమ్లోకి తీసుకొని వస్తాడు. ఆ రామచంద్రయ్య వాళ్ళు ఈ గదిలోనే ఉండేవాళ్ళు అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ వివరాలు కానీ ఏమైనా దొరుకుతాయా ఉపేంద్ర అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఆ రామచంద్రయ్య కూతురు చాలా తెలివైంది, ఒక్క ఆధారం కూడా లేకుండా అన్నీ తీసుకెళ్ళిపోయింది అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఊరిలో ఉన్న వాళ్ళ దగ్గర తన గురించి ఏమైనా వివరాలు తెలిసే అవకాశం ఉందా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. దాంతో ఉపేంద్ర, లేదమ్మా, ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సాయం చేయాలని అనుకునే వాళ్ళే. ఒకవేళ 1-2 ఫోటోలు ఉన్నా కూడా నేను ఎన్నోసార్లు వాళ్ళని అడిగినా కూడా లేవని నాతో అబద్ధం చెప్పారు. ఆ రామచంద్రయ్య మంచితనానికి అతన్ని కాపాడాలనే కొంతమంది ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఉపేంద్ర, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళ గురించి పూర్తి వివరాలు నాకు కావాలి. కనీసం ఒక్క ఫోటో దొరికినా పర్వాలేదు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. ఇక అలా రామాదేవి, జగదీష్ ఇద్దరిని కూడా ఉపేంద్ర అక్కడి నుండి తీసుకొచ్చి, రండమ్మ, మీకోసం నేను భోజనానికి ఏర్పాట్లు చేశాను అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఏర్పాట్లేమీ వద్దు ఉపేంద్ర అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే, మేడం, మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సంస్థానంలో అడుగుపెట్టారు. మీకోసమని చెప్పి ఎన్నో రకాల స్పెషల్ వెరైటీస్ని చేయించాను, దయచేసి కాదనకండి మేడం, భోజనం చేయండి అని ఉపేంద్ర బతిమలాడుతూ ఉంటే, చెల్లి అంతలా అడుగుతున్నాడు కదా, భోజనం చేసిన తర్వాతే వెళ్దాం పద అంటూ జగదీష్, రమాదేవి ఇద్దరూ కలిసి భోజనం చేయడం కోసం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక గదిలో ఉన్న ప్రేమ్, చామంతి ఇద్దరూ కూడా అమ్మయ్య అంటూ కబోర్డ్లో నుండి బయటకు వస్తారు. చామ్, అసలు రమాదేవి అమ్మకు ఎందుకు మీ మీద అంత పగ? మీ నాన్నగారు అంత మంచివారు కదా, రమ అమ్మకు ఆయన మీద అంత కోపం ఎందుకు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. దాంతో చామ్ మనసులో, నాకు తెలిసిన నిజాలన్నీ కూడా ఎవరితోనూ చెప్పొద్దని మా నాన్న నాతోని ఒట్టు వేయించుకున్నారు బాబు, అందుకే నీతో నేను ఏ విషయాలు కూడా చెప్పలేను. ఒకవేళ చెప్పినా కూడా నువ్వు ఇంతలా అభిమానించే రామ అమ్మ ఇటువంటిదని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి చామ్ మనసులో అనుకుంటుంది. రాజుగారిని, రాణిగారిని ఎవరు చంపారో ముందు మనం ఆ విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీ నాన్నగారిని సులువుగా మనం విడిపించుకోవచ్చు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. చామంతి, ప్రేమ్ ఇద్దరు కూడా అన్ని గదులు వెతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళకు ఎటువంటి ఆధారాలు కూడా లభించవు. ఇక రమాదేవి, జగదీష్ ఇద్దరు కూడా భోజనం చేసి వెళ్ళిపోతారు. చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ఉపేంద్ర భోజనం తీసుకొని ఒక గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ సంస్థానంలో ఉపేంద్ర కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరికి భోజనం తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పి
ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా దొంగచాటుగా ఉపేంద్రని గమనిస్తూ ఉంటారు. ఉపేంద్ర ఆ భోజనాన్ని చామంతి వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు. చూడండి, మీకు ఈ సంస్థానం గురించి అన్ని నిజాలు తెలుసు. రాజుగారి మనవరాలు ఎక్కడుందో కూడా తెలుసు. నా గురించి ఎప్పుడైతే మీకు అన్ని నిజాలు తెలిసాయో, రాజుగారిని రాణిగారిని చంపింది నేనే అన్న విషయం తెలిసిపోయిందో, ఆ క్షణమే మిమ్మల్ని చంపేయాల్సింది. కానీ ఎందుకు ప్రాణాలతో ఉంచానో తెలుసా? ఆ రాజుగారి మనవరాలు నాకు కావాలి. ఆ మనవరాలు ఎక్కడుందో మీకు తెలుసు. అయినా సరే నేను ఎన్ని చిత్రహింసలు పెట్టినా మీరు నోరు విప్పడం లేదు. ఇలా ఆకలితో మాడి మీరు చావకుండా ప్రతిరోజు మీకు భోజనం పెట్టి మరి మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాను అని చెప్పి, ఉపేంద్ర తినండి, కనీసం రేపు ఉదయం వరకైనా నిజం చెప్పండి. నిజం చెప్తే మిమ్మల్ని నేను వెంటనే వదిలేస్తాను అని చెప్పి ఉపేంద్ర వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. అసలు ఎవరిని ఉపేంద్ర బెదిరిస్తున్నాడు, ఎవరున్నారా గదిలో అని చెప్పి చామ్ ఉపేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా తొంగి చూస్తుంది. ఇక అలా ఆ గదిలో తన పిన్ని బాబాయ్ ఉండడంతో వాళ్ళని చూడగానే చామ్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పిన్ని బాబాయ్ మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమ్మ చామంతి ఇన్ని రోజులకు వచ్చావా అమ్మ అని చెప్పి చామంతి వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా రాజుగారిని రాణిగారిని మీరే చంపేశారని అనుకుంటున్నారు, కానీ అసలు నిజమేంటో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, ఎవరు పిన్ని, ఎవరు బాబాయ్, రాజుగారిని రాణిగారిని చంపేసింది ఎవరు అని చామంతి అడుగుతూ ఉంటే, ఎవరో కాదమ్మా ఆ ఉపేంద్ర. ఆస్తి మొత్తం కూడా చేజిక్కించుకోవాలని చెప్పి రాజుగారు రాణిగారు అతన్ని సొంత మనిషిలాగా పెంచి పెద్ద చేస్తే వాళ్ళని పొట్టన పెట్టుకొని వెన్నుపోటు పొడిచారు. ఎప్పటికైనా రాజుగారి మనవరాలు తిరిగి వస్తే ఆస్తి మొత్తం చేజారిపోతుందని చెప్పి రాజుగారి మనవరాలు ఎవరో తెలుసుకొని తనని కూడా చంపాలని చూస్తున్నాడు ఈ ఉపేంద్ర. అందుకే ఆ నిజం తెలుసుకోవడానికే మమ్మల్ని ఇప్పటి వరకు చిత్రహింసలు పెడుతూ ప్రాణాలతో ఉంచాడు. ఆ నిజం తెలిసిన మరుక్షణం మమ్మల్ని కూడా చంపేస్తాడు అని చెప్పి చామంతి వాళ్ళ పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. దాంతో చామ్ వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలో ఉపేంద్ర మళ్ళీ అటువైపుగా వస్తూ ఉంటాడు. అడుగుల శబ్దం వినిపించడంతో ప్రేమ్ చామంతిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ, చామ్ ఆ ఉపేంద్ర వస్తున్నాడు, ఇక్కడ ఉండడం ప్రమాదకరం అని చెప్పి చామంతిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఉపేంద్ర అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరివో మాటలు వినిపించాయి, ఎవరివి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎవరు లేరు బాబు, మాలో మేమే మాట్లాడుకుంటున్నాం అని చెప్పి చామంతి వాళ్ళ పిన్ని బాబాయ్ అంటూ ఉంటారు. మీరు చెప్పేది నిజమే కదా, నిజంగానే ఇక్కడికి ఎవరు రాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాబు ఎవరు రాలేదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటే ఉపేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత చామంతి తమ పిన్ని బాబాయ్ల పరిస్థితి తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ అసలు నేరస్తుడిని బయటకు రప్పించి సాక్ష్యాలు సేకరించి నాన్నతో పాటు పిన్ని బాబాయ్లను కూడా ఇక్కడ నుండి విడిపించాలని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. తర్వాత రాజుగారి రాణిగారి గది ఎక్కడుంటుందో నీకు తెలుసా, అక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, చామంతి రండి బాబు అంటూ ఆ గదిలోకి చామంతి ప్రేమ్ని తీసుకుని వెళ్తుంది. ఇక ఆ గది మొత్తం కూడా చూసిన చామంతి గతంలో తనకు ఆ గదితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. రాణిగారు ఈ బెడ్రూమ్లోనే నన్ను ఆవిడ ఒడిలో పడుకోబెట్టుకునేవారు, ఒక పని మనిషిలాగా కాకుండా సొంత మనిషిలాగా చూసుకునేవారు అని చెప్పి చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళు ఆ గది మొత్తం కూడా సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉండగా ఒక ఆల్బమ్ బయటపడుతుంది. ఆ ఆల్బమ్ని చూడగానే ఇక ఉపేంద్ర అటువైపుగా వస్తున్నాడనే విషయం తెలుసుకొని ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ఆ ఆల్బమ్ తీసుకొని అక్కడి నుండి పరిగెట్టుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ చీకట్లో ఎవరో వచ్చి వెళ్ళినట్టుగా ఉపేంద్రకు అనిపిస్తుంది. ఎవరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళింది అని చెప్పి ఉపేంద్ర పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా అక్కడి నుండి పారిపోతారు. ఇక వాళ్ళకు దొరికిన ఆ ఆల్బమ్ని
బయటకు వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఆ ఆల్బంలో రాజుగారు రాణిగారు దిగిన ఫొటోస్, అలాగే కుమారవర్మ తన భార్యతో పాపతో కలిసి దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. రాజుగారి మనవరాలు తనే అన్నమాట అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, బాబు ఇది నా చిన్నప్పటి ఫోటో అని చెప్పి నన్ను చిన్న రాజుగారు చిన్న రాణిగారు ఎత్తుకున్నారేంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, ఏమీ అర్థం కావట్లేదు చామ్, అసలు నిన్నెందుకు వాళ్ళు ఎత్తుకుంటారు? ఒకవేళ ఇంట్లో ఉన్నారని అభిమానంతో ఏమైనా ఎత్తుకొని ఉంటారా, లేదంటే ఆ మనవరాలివి నువ్వే అయ్యుంటావా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆ ఆల్బంలో చాలా ఫొటోస్లో చిన్న రాజుగారు చిన్న రాణివారు చిన్నప్పటి నుండి ఒక పాపని ఎత్తుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఆ ఫోటోని చూడగానే ప్రేమ్, చామ్ ఒక్కసారి ఈ ఫోటో చూసావా? ఈ ఫోటోలో పాప మెడలో రాజమణిహారం ఉంది అంటే ఖచ్చితంగా తనే రాజుగారి మనవరాలు. ఇది మరీ చిన్నప్పటి ఫోటో కాబట్టి ఈ ఫోటో ఆధారంగా ఎవరైనా ఆర్టిస్ట్ని పెద్దయిన తర్వాత ఈ పాప ఎలా ఉంటుందో బొమ్మ గీస్తే అప్పుడు అసలైన రాజుగారి మనవరాలు ఎవరో బయటపడుతుంది. ఒకవేళ నువ్వే అయితే ఈ కేసుని మనం ఈజీగా వాదించవచ్చు, మీ నాన్నను సులువుగా బయటకు తీసుకురావచ్చు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక అలా ఆ ఆల్బమ్ అంతా కూడా తిరిగేస్తూ ఉండగా రాజుగారు రాణివారు పని వాళ్ళతో దిగిన ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటోలో రామాదేవి కూడా ఉండడంతో రామాదేవి గతంలో రాజ సంస్థానంలో పని మనిషిగా పనిచేసిందన్న విషయం తెలుసుకొని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు రమమ్మ ఇక్కడుందేంటి అంటే గతంలో రమాదేవి అమ్మ కూడా ఇక్కడ పని మనిషిగా చేసిందనమాట. మరి రామాదేవి అమ్మకు ఇప్పుడు ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? వీటన్నిటికీ సమాధానం నీకు తెలుసు కదా చామ్ అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. లేదు ప్రేమ్ బాబు, నాకు ఏమీ తెలీదు. మనకి ఏం తెలియాలన్నా కూడా మా నాన్నగారి ద్వారానే తెలియాలి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.